వెల్కమ్ బ్యాక్ టు డైలీ సిరీ వైబ్స్. నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు నేను పులిహోర ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసి నేను చూపిస్తున్న పోపులన్నీ ముందుగా సిద్ధం చేసుకొని ఫస్ట్ అయితే అల్లాన్ని వేస్తున్నానండి. అల్లాన్ని నేను దంచి వేసాను. చాలామందికి చాప్ చేసి వేసుకుంటారు. అది ఎవరి విషయం, ఎలా నచ్చితే అలా చేయవచ్చు దాన్ని. తర్వాత పలుకులు ఉన్నాయి కదండి, పలుకులు కొంచెం ఫ్రై చేసుకోవాలి. వాటిని ఫస్ట్ వేస్తున్నాను ఎందుకంటే అవి వేగటానికి కొంచెం టైం పడుతుంది. సో అది ఫస్ట్ వేసిన తర్వాత చాలా బాగా ఫ్రై చేయాలండి, లో ఫ్లేమ్లో పెట్టి, లేదంటే మాడిపోతాయి. సో దట్ అవి అలా ఫ్రై అయ్యే వరకు మనం కొంచెం వాటిని కలుపుతూ ఉండాలి. ఇలా పులిహోర మనం లంచ్ బాక్సెస్లో కూడా మనం ప్రిపేర్ చేసి సింపుల్గా చేసేసుకోవచ్చండి. నేను చింతపండుతో చేయట్లేదు, నేను నిమ్మకాయతో చేస్తున్నానండి, నిమ్మకాయ పులిహోర. అందుకని సింపుల్గా చేసేస్తున్నాను. అదే చింతపండు అయితే కొంచెం ప్రాసెస్ అయితే ఎక్కువై ఉంటుంది. సో తర్వాత మిగిలిన పోపులన్నీ వేసేసి పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసేసి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు పోపులు అన్నీ కలిపి వేసేసి వాటన్నిటిని ఇలా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసుకున్నాక ఈ స్టేజ్లో కొంచెం వేగాయి అన్నప్పుడు నచ్చితే ఇంగువ వేసుకోవచ్చు. నేను నిమ్మకాయ పులిహోర కదండి, నేను ఇంగువ వేయట్లేదు. ఎవరికైనా నచ్చితే ఈ స్టేజ్లో ఇంగువ కూడా వేసుకోవచ్చు. అదే నేను చింతపండుతో చేస్తుంటే డెఫినెట్లీ ఇంగువ వేసేదాన్ని అండి. ఇలా చేసుకున్నవి మనం చాలా బాగుంటుంది ఇలా చేస్తే. తర్వాత మనం పసుపు వేసుకోవాలండి. పసుపు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, మన రైస్ క్వాంటిటీకి తగ్గట్టు. చాలామంది పసుపు ఏం చేస్తారంటే రైస్లో కలిపేస్తూ ఉంటారు, నాకు అలా నచ్చదండి. నేను ఇలా పోపులోనే పసుపు వేస్తాను. సో దట్ ఏంటంటే కొంచెం పచ్చిగా వాసన ఏమైనా వస్తే అది పోతుంది. సో ఇలా చేశాక కాసేపు ఆ పసుపు వేసిన తర్వాత, ఫ్రై చేసిన తర్వాత మనకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది మన అడ్జస్ట్మెంట్ అండి, రైస్ ఎంత ఉందో చూసుకొని మనం సాల్ట్ వేసుకోవాలి. అది ఎవరి అడ్జస్ట్మెంట్ వాళ్ళది. తర్వాత అది కొంచెం మెల్ట్ అయ్యే వరకు స్టవ్ మీద పెట్టి బాగా వేపుతూ ఉండాలి. ఇలా వేపిన తర్వాత చూడండి, లెమన్ జ్యూస్ నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఏం లేదండి, నిమ్మకాయలని లోపల సీడ్స్ లేకుండా దాన్ని స్క్వీజ్ చేసి పెట్టాను. ఇలా పెట్టిన దాన్ని బాగా పోపులోనే వేసేసి కలిపేయాలండి. చాలామంది చెప్తున్నాను కదా, పసుపు అండ్ ఈ నిమ్మరసం ఏదైతే రైస్ ఉందో రైస్లోనే ముందే కలిపేస్తారు, కానీ నేను పోపులోనే కలుపుతానండి. ఎందుకంటే నాకు ఇలానే నచ్చుతుంది ఎందుకో. ఇలా చేసుకున్నా పర్వాలేదు, అది కూడా ప్రాసెస్ కరెక్ట్ అండ్ అలా చేసినా సరే బాగానే ఉంటుంది. ఇలా అయితే ఇంకా టేస్టీగా వస్తుంది. ఇలా మనం లెమన్ వేసిన తర్వాత కాసేపు వెయిట్ చేయాలండి. వెయిట్ చేసాక అది బాగా ఫ్రై అవుతుంది. సో దట్ కొంచెం దగ్గర పడే వరకు బాగా కలుపుతూ ఉంటే అలా దగ్గరగా అవుతుందండి. ఆ లెమన్ జ్యూస్ అండ్ మనం ఏదైతే సాల్ట్ వేసామో మొత్తం అంతా మిక్స్ అయ్యే వరకు, అలా ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యే వరకు ఉంచిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసే కూడా మనం కలుపుకోవచ్చు. ఇలా వచ్చాక మనం స్టవ్ ఆపేయొచ్చండి. మనం రైస్ వేసేసేయాలి. ఇప్పుడు రైస్ ముందే మనం కుక్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే అది కొంచెం సేపు చల్లారినాక బాగుంటుంది మనం కలిపేటప్పుడు, లేకపోతే మెత్తగా అయిపోద్ది. సో ఇలా రైస్ని వేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలండి. నేను వీడియోలో ఫాస్ట్గా చూపిస్తున్నానని మీరు ఫాస్ట్గా కలిపేయొద్దు, చాలా స్లోగా కలపాలి రైస్ వేసాక, లేదంటే చాలా ముద్దగా అయిపోతుంది. ఇలా అయిపోయిన పులిహోరని చాలా బ్రేక్ఫాస్ట్గా అయినా బాగుంటుంది, లంచ్ బాక్స్లోకైనా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.